శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్యలారా, అన్నయ్యలారా, మీకు శుభాభినందనలు, శుభాకాంక్షలు. మనం ఈ యోగీభవ జ్ఞానీభవ కార్యక్రమానికి కూడా సుస్వాగతం, శుభాభినందనలు. అట్లనే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారికి కూడా మన శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ 49వ ఎపిసోడ్లో దైవీ గుణాలను మనం మళ్ళీ ఆకలింపజేసుకుంటున్నాం. ఓం శాంతి. సంతుష్టత అనేది ఉన్నదానిలో ఆనందంగా ఉండడం. ఎంత ఉన్నా సరే, ఎంత లేకపోయినా సరే ఆనందంగా ఉండడం, దాన్నే సంతుష్టత అంటారు. వ్యవహారంలో కానీ, మాట తీరులో కానీ భగవంతునికి మనం ఇది నివేదించాము, దీనివల్ల మనసు సంతృప్తం అవుతుంది. ఆంతరికంగా కూడా మన విచార మదనం చేసినప్పుడు బాగా చేశాము అనేది ముఖ్యంగా ఆంతరికంలో మనం ఆలోచించాలి. ఆంతరికంలో సంతుష్టత అనేది ఉంటే అది తనకే మంచిది, ఇతరులకే మంచిది, బ్రాహ్మణ పరివారానికి కూడా మంచిది, విశ్వానికి కూడా మంచిది అవుతుంది. ఈ క్షమ అనేది ఒకరు తప్పు చేసినప్పుడు ఆ తప్పుని మళ్ళీ ఆలోచించకుండా క్షమించేయడం అంటే ఇంకేం లేదు, దాన్ని వదిలేయడం, అది క్షమ అంటారు. నిర్లిప్తత అంటే ఇప్పుడు తామరాకు మీద నీటి బుట్టు ఎలా నిలవ ఉండదో, జారిపోతుందో, ఆ విధంగా ఏ విషయంలోనైనా తన మనసులో కలిగిన విషయాన్ని విడిచిపెట్టడం, మనసులో ఏమీ ఉంచుకోకపోవడం నిర్లిప్తత. దైవిక స్థితిలో స్థిరంగా ఉండడం, అడవులుగా ఉండడం. సామీప్యత, జ్ఞానం మరియు యోగ సాధన ద్వారా పరమాత్మకు నిరంతరం ఆత్మికంగా దగ్గరగా అనుభూతి చెందడం, దీనినే సామీప్యత అంటారు. ఏకరసత, పరిస్థితులు ఎలా ఉన్నా మనస్సు యొక్క స్థితి మారకుండానే ఒకే రసంలో స్థిరత్వంలో ఉండడమే ఏకరసత. శీతలత, క్రోధం, ఆవేశం లేని ప్రశాంతమైన స్వభావం. ఎదుటివారి కోపంలో ఉన్న వారికి శాంతిని అందించడమే శీతలత. ఈ శీతలత దృష్టి ఈ దేవతల్లో కూడా పుష్కలంగా ఉంటుంది. వాళ్ళు ఎప్పటికీ ఇచ్చేవాళ్ళుగా అభయహస్తంతో ఉంటారు. హర్షిత ముఖత, ఆంతరిక ఆనందం మరియు ఆత్మిక స్మృతి వల్ల ముఖములో ఎల్లప్పుడూ దైవిక చిరునవ్వుతో ఉండడం, దీనినే హర్షిత ముఖత అంటారు. దైవిక చిత్రాలు కూడా చిరునవ్వుతో ఉంటాయి. ఏకత్వ అంటే అందరూ బ్రాహ్మణ పరివారం, వసుదైక కుటుంబం, దేహభావాన్ని వీడి అందరు సోదర భావాన్ని పెంపొందించుకోవడం, అందరినీ పరమాత్మ బిడ్డలుగా భావించాలి. నిష్కపటం, మనస్సు, మాట, కర్మలలో ఎలాంటి కపటం లేకపోవడం, పరమాత్మ మరియు అందరి ముందు స్వచ్ఛంగా ఉండడం. ఓం శాంతి. స్వస్తి.